ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీ అందరూ చాలా చాలా బాగుంటారు. మీ కొరకు చాలా ప్రార్థన చేస్తున్నాము. మీ సమస్య ఏదన్నా వెంటనే తెలియచేయండి. తప్పకుండా మనం ప్రార్థన చేద్దాము. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 107:20. నా వాక్కును పంపి నేను జనులను స్వస్థపరుస్తాను, వారి పడిన గుంటల నుండి నేను లేవనెత్తాను. కాబట్టి దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. దేవుడు మాట ఇచ్చాడు మానవులకి, ప్రతి మానవుని కూడా బాగు చేయాలని, స్వస్థపరచాలని, ఆరోగ్యంతో నింపాలని దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాటను ఖచ్చితంగా దేవుడు నెరవేర్చాడు, నెరవేరుస్తున్నాడు కూడా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే చాలా మందిని దేవుని స్వస్థపరిచాడు, చాలా మందిని బాగు చేశాడు. పేతురు అత్తగారిని దేవుడు బాగు చేశాడు. మార్కు సువార్త 1:29-31 వరకు. అలాగే ఓచ చేయగల వారిని దేవుని స్వస్థపరిచాడు. మార్కు సువార్త 3:1-6 వరకు. నడు వంగిపోయిన స్త్రీని బాగు చేశారు. 18 సంవత్సరాల నుంచి ఆమెకు నడు వంగిపోయింది. ఆ స్త్రీని దేవుడు బాగు చేశాడు. లోకాసువార్త 13:10-17 వరకు. అలాగనే బేతెస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి రోగిని నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడిమని చెప్పి ఒక మాట చెప్పి అని స్వస్థపరిచాడు. కాబట్టి పుట్టి గుడ్డివాడిని దేవుని స్వస్థపరిచాడు. యోహాను సువార్త 9:1-14 వరకు. బేతెస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు పడి ఉన్న వ్యక్తిని దేవుని స్వస్థపరిచాడు ఒక మాట ద్వారా. యోహాను సువార్త 5:1-9 వరకు. శతాధిపతి దాసుని మాట ద్వారా దేవుని స్వస్థపరిచాడు. కాబట్టి నిన్ను స్వస్థపరుస్తాడు. భయపడకు, నిన్ను బాగు చేస్తాడు. భయపడకు. మార్కు సువార్త 7:37 ఆయన సమస్తమును బాగు చేస్తున్నాడు. కాబట్టి నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతులు ఏదైనా దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. ధైర్యం ఉండు, అధైర్యం ఉండొద్దు, పిరిగితనం ఉండొద్దు. లోకం ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. క్రీస్తు మనందు మహిమ నిరీక్షణ అన్నాడు. కాబట్టి భయపడకుండా క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాతో ఉన్నాడు, క్రీస్తు నాపై ఉన్నాడని ఇదే మాట చెప్తూ ఉన్నాండి. శీఘ్రమే మీకు స్వస్థతను, ఆరోగ్యం, విడుదలను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అనారోగ్యంతో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, ఇబ్బందులతో ఉన్నావా, ఆదరణ లేకున్నావా, నెమ్మది లేకున్నావా, అన్నిటికీ యేసు ప్రభువారు ఆధారమై ఉన్నాడు. ఆయన మీద ఆనుకో. ఆయనకి ఇప్పుడే ప్రార్థించే. ఒకవేళ పాపములుంటే యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నీ రక్తం నన్ను కడగండి, శుద్ధి చేయండి, నా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి నమ్ముతున్నాను. బాల్యదినం నుండి ఇప్పటి వరకు నేను చేసిన పాపములు, దోషములు, అతిక్రమములు క్షమించి నన్ను స్వస్థపరచు ప్రభువా అని చిన్న ప్రార్థన చేస్తే యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. యేసు ప్రభు బాగు చేస్తాడు. యేసు ప్రభు దేవుని బిడ్డలారా పరలోకం నుండి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే మనుషులకు తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ మనుషులు పాపములు క్షమించి ఆయన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఆయన వద్దకు వచ్చిన వాడిని ఏమాత్రం త్రోసివేయడు. ఆయన ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. భయపడకుండా ముందుకు సాగు. సేవకులారా, మీ సేవలో దేవుడు తోడుకుంటున్నాడు. విశ్వాసులారా, దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఈ ప్రోగ్రాన్ని, వీడియో యొక్క మాటలు వింటున్నా, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు, సూస్కీలు, మార్చికాలు, గొప్పకాలు జరుగుతున్నారు. పరిశుద్ధంగా ఉండండి, నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి, దేవునికి ఇష్టలుగా జీవించండి, దేవుని నామానికి ఘనత తీసుకొచ్చేవారుగా జీవించండి. మీరు ఎక్కడున్నా ఆ చోట సాక్షిగా ఉండండి. ప్రభు తప్పకుండా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, ఆందోళన చెందొద్దు. నీకు సహాయం చేసేవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కాబట్టి ఆయనను దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీ నామను కొందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి,
ఈ యొక్క మాటలు వింటున్నా, ఈ వాక్యం వింటున్న వారి ప్రతి జీవితంలో అద్భుతాలు, సుస్కీలు, మార్చకాయలు, స్వస్థతలు యేసు నామములో విడుదల చేస్తున్నాం ప్రభా. అద్భుతం జరిగించండి. నెమ్మది లేనికి నెమ్మది దయచేయండి, శాంతి లేనికి శాంతి దయచేయండి, సమాధానానికి సమాధానం దయచేయండి, ఆనందం లేనికి ఆనందం దయచేయండి, ఉద్యోగం లేనికి ఉద్యోగం దయచేయండి, వ్యాపారం లేనికి వ్యాపారం దయచేయండి, మారు మనసు లేని మారు మనసు దయచేయండి, రక్షణ లేని రక్షణ దయచేయండి, పరిశుద్ధాత్మ అభిషేకం లేని వారికి పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి, పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. వారి కుటుంబాలు గొప్పకాలు జరిగించి వారు జీవించే చోట నీకు సాక్షులు ఉండటానికి, నీకు నాయన నీ యొక్క నామాన్ని మహింపచ్చే బిడ్డలు ఉండటానికి సహాయం చేసి మహిమను పొందమని మహిమాగంతపురాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మీ గొప్ప కార్యాలు జరిగించాడు. భయపడకుండా ముందుకు సాగండి. ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియచేయండి. దేవుని బిడ్డలారా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి దీన్ని పంపించండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే దేవుని బిడ్డలారా మీకు ఏదైనా ప్రార్థన వస్తుంటే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబరు 9959462307. మీకు ప్రార్థన చేసే మీ దైవజనుడు జయపాల్ ప్రసాద్. గాడ్ బ్లెస్ యూ.